చిల్డ్రన్, ఈ వీడియో చూసేటప్పుడు మీరు ల్యాండ్స్కేప్లో చూడండి. పాయింట్ సైజ్ బాగా కనిపిస్తుంది. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో పెట్టండి. మీ ఒపీనియన్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బిట్, ద అశ్వమేధ వాజ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ది డాష్. ఇక్కడ 4 ఆప్షన్స్లో హార్స్, కౌ, గోట్, ఎలిఫెంట్. అశ్వమేధ యాగంలో దేన్ని సాక్రిఫైస్ చేస్తారు, దేన్ని బలి ఇస్తారు అంటే హార్స్. ఆన్సర్ ఈజ్ ఏ. 1/6 ఆఫ్ ది ప్రొడ్యూస్ వాజ్ టేకెన్ యాజ్ ట్యాక్స్ ఫ్రమ్. 1/6 ప్రొడ్యూస్ ఎవరి నుంచి తీసుకుంటారు, ట్యాక్స్గా ఎవరి నుంచి వసూలు చేస్తారు? ఫార్మర్స్, క్రాఫ్ట్ పర్సన్స్, ట్రేడర్స్, విలేజ్ హెడ్మెన్. ఆన్సర్ ఈజ్ ఫార్మర్స్. పీపుల్ began settle down along with the river banks in the large numbers some dash years ago. ఇక్కడ రివర్ బ్యాంక్స్, నదీ తీర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని ఈ పాఠంలో విన్నారు కదా. అయితే ఏ సంవత్సరం నుంచి అంటే 2700 years ago. నౌ ఫోర్త్ బిట్, డాష్ మేడ్ టూల్స్ నెససరీ ఫర్ అగ్రికల్చర్. వ్యవసాయానికి సంబంధించిన వస్తువులను ఎవరు తయారు చేస్తారు? గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్, క్రాఫ్ట్స్మెన్, విలేజ్ హెడ్మెన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? బ్లాక్ స్మిత్. బ్లాక్ స్మిత్ అంటే కమ్మరి అని అర్థం. ఫిఫ్త్ బిట్, ద వజ్జీ మహాజనపద వాజ్ టు ది డాష్ ఆఫ్ మగధ. మగధ సామ్రాజ్యానికి వజ్జీ సామ్రాజ్యం ఏ దిక్కులో ఉంది? నార్త్. ఆప్షన్ ఈజ్ నార్త్. ద లార్జెస్ట్ ప్లెయిన్ రీజియన్ ఇన్ నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో పెద్ద మైదాన ప్రాంతం ఏది? లార్జెస్ట్ ప్లెయిన్ రీజియన్. గంగా ఇండస్ ప్లెయిన్, జీలం సెట్లస్ ప్లెయిన్, గగ్గర్ ప్లెయిన్, సెట్లస్ ఇండస్ ప్లెయిన్. ఇవన్నీ కూడా నార్త్ ఏరియాలో ప్రవహించేటటువంటి నదులు. ఈ నదుల వల్ల ఏర్పడేటటువంటి మైదానం ఏది అంటే లార్జెస్ట్ ప్లెయిన్ ఏరియా ఏంటంటే గంగా ఇండస్ ప్లెయిన్. ద ఆన్సర్ ఈస్ గంగా ఇండస్ ప్లెయిన్. 7th క్వశ్చన్, ద రివర్స్ దట్ ఫ్లో బిట్వీన్ ద హిమాలయాస్ అండ్ ది పెనిన్సులార్ ప్లాట్యూ. హిమాలయాస్కి పెనిన్సులార్ ప్లాట్యూకి మధ్యలో ప్రవహించేటటువంటి నదులు ఏమిటి? మహానది, జీలం అండ్ సింధు, గంగా యమున, యమున సింధు. ఇక్కడ హిమాలయాస్కి పెనిన్సులార్ ప్లాట్యూ, దీన్ని డక్కన్ ప్లాట్యూ అని కూడా అంటాం. ఈ రెండిటికి మధ్యలో ప్రవహించే నదులు ఏవి అంటే గంగా అండ్ యమున. ఆన్సర్ ఈజ్ గంగా అండ్ యమున. ద సెల్లర్స్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది గంగా ఇండస్ ప్లెయిన్ వర్ డాష్. ఇక్కడ ఎవరంటే ట్రేడర్స్, అగ్రికల్చరిస్ట్స్, క్రాఫ్ట్స్మెన్, రాజన్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అగ్రికల్చరిస్ట్స్, వ్యవసాయదారులు. ట్రైబ్స్ దట్ సెటిల్ ఇన్ ది బిగినింగ్ డేస్ వర్ డాష్. పూర్వకాలంలో ట్రైబ్స్ సెటిల్ అయ్యేటువంటి ప్రాంతాలని ఏమని పిలుస్తాము అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ చెప్పండి. జనపదాస్, గ్రహపతిస్, కింగ్స్, గోండు ప్లాట్ల. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? జనపదాస్. ట్రైబ్స్ సెటిల్ అయినటువంటి ఆ ప్రాంతాలని జనపదాస్ అని పిలుస్తాం. 10th క్వశ్చన్, పెర్ఫార్మింగ్ అగ్రికల్చర్ విత్ మెటల్ టూల్స్ వాజ్ డన్ ఇన్ ది పీరియడ్ ఆఫ్. అగ్రికల్చర్లో మెటల్ టూల్స్ వాడినటువంటి ఏ పీరియడ్లో వాడారు? అగ్రికల్చర్లో మెటల్ టూల్స్ ఏ పీరియడ్లో వాడడం జరిగింది? జనపదాస్, నోమడ్స్. నోమడ్స్ అంటే తెలుసు కదా, సంచార జీవులు. మహాజనపదాస్, అగ్రికల్చరిస్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? మహాజనపదాస్. మహాజనపదాస్ కాలం నుండే మెటల్ టూల్స్ని అగ్రికల్చర్లో వాడడం జరిగింది. ద ల్యాండ్ ఓనర్స్ ఆఫ్ మహాజనపదాస్ పీరియడ్ వర్ కాల్డ్. భూస్వాములు. ల్యాండ్ ఓనర్స్ అంటే ఎవరిక్కడ? భూస్వాములు. మహాజనపద కాలంలో భూస్వాములను ఏమని పిలిచేవారు? గ్రహపతీస్. హూ వర్ సోల్డ్ టు ఫార్మర్స్. ఇక్కడ ఖైదీలని ఫార్మర్స్కి అమ్మేవారు. వాళ్ళని ఏమని పిలుస్తారు? దాసులు, బర్తుకాస్, ప్రిజనర్స్, క్రాఫ్ట్స్మెన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దాసులు లేదా దాసీలు లేదా ఇంగ్లీష్లో స్లేవ్స్ అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దాసులు లేదా స్లేవ్స్.
ద ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ టు ది స్టేట్ ఇన్ మహాజనపద పీరియడ్. మహాజనపద పీరియడ్లో ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ ఏమిటి? 4 ఆప్షన్స్ చదవాలి ఫస్ట్. ట్యాక్స్, బిజినెస్ పీపుల్, సోల్జర్స్, ట్రేడర్స్. కరెక్ట్ ఆన్సర్ ట్యాక్సెస్. అగ్రికల్చర్ ఇస్ షేర్డ్ 1/4 ఆఫ్ ది క్రాప్ టు ది కింగ్. వాట్ దిస్ షేర్ ఈజ్ కాల్డ్? ఇక్కడ వ్యవసాయదారులు 1/6 అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని కింగ్కి ట్యాక్స్గా ఇచ్చేవారు. ఈ విధంగా ఇవ్వడాన్ని ఏమని పిలిచేవారు? ఇక్కడ 4 ఆప్షన్స్ చూడండి బాగా. తుల, బలి, షేర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే బాగా. 15th క్వశ్చన్. ద మినరల్స్ ఫౌండ్ ఇన్ సదరన్ రీజియన్ ఆఫ్ మగధ కింగ్డమ్. మగధ కింగ్డమ్లో కనుగొనబడినటువంటి మెటల్స్ ఏంటి? ఇక్కడ ఐరన్, గోల్డ్, కాపర్, బ్రౌన్స్. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఐరన్. మగధ కాలంలోనే ఐరన్ ఓర్స్ కనుగొనడం జరిగింది. ఆర్కియాలజిస్ట్స్ హ్యావ్ ఎక్స్కవేటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ సైట్స్ ఇన్ డాష్. ఆర్కియాలజిస్ట్ అంటే భూగర్భ తవ్వకాలను జరిపే శాస్త్రవేత్తలు. ఈ ఎక్స్కవేటెడ్ అంటే కూడా తవ్వకాలు. సో ఈ విధంగా తవ్వకాలు జరిపి హండ్రెడ్స్ ఆఫ్ సైట్స్ని ఎక్కడ కనుగొన్నారు అంటే ఇక్కడ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? గంగా వ్యాలీ. గంగా మైదాన ప్రాంతంలో, గంగా లోయ ప్రాంతంలో ఈ తవ్వకాల్లో ఎక్కువ ప్లేసెస్ని గుర్తించడం. మగధ కింగ్డమ్ స్ప్రెడ్ ఓవర్ ఆన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ విచ్ రివర్. మగధ కింగ్డమ్ ఏ రివర్కి ఇరువైపులా వ్యాపించింది అంటే గంగా. వజ్జీ హ్యాడ్ ఇట్స్ క్యాపిటల్ సిటీ ఎట్. వజ్జీ అనే రాజ్యానికి క్యాపిటల్ సిటీ అంటే రాజధానిగా ఏది ఉండేది అంటే వైశాలి. విచ్ జనపద ఈజ్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి జనపద ఏది? అస్మాక. రామాయణ వాజ్ రిటెన్ బై. రామాయణాన్ని ఎవరు రాశారు మీకు తెలుసు కదా? వాల్మీకి. అండ్ 21st క్వశ్చన్. మహాభారత వాజ్ రిటెన్ బై. వ్యాస మహర్షి. ఆన్సర్ ఈజ్ వ్యాస మహర్షి. మహాభారత నారేట్స్ ద స్టోరీ ఆఫ్. మహాభారతం అనేది ఏ స్టోరీని తెలియజేస్తుంది? కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఇక్కడ 4 ఆప్షన్స్ చదవండి. రామ, బ్యాటిల్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్, రావణ, బింబిసార. 3 కూడా ACD రిలేటెడ్ కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బ్యాటిల్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్. కౌరవులకి పాండవులకి మధ్య జరిగినటువంటి యుద్ధానికి సంబంధించిన స్టోరీని తెలియజేస్తుంది. 23rd క్వశ్చన్. ద రివర్స్ గంగా అండ్ యమున ఫ్లో బిట్వీన్ ది హిమాలయాస్ అండ్ ది హిల్స్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ. దిస్ వ్యాలీ ఈజ్ కాల్డ్ ది గ్యాంగ్టిక్ వ్యాలీ. ఫస్ట్ సెంటెన్స్ కరెక్ట్ అండ్ సెకండ్ సెంటెన్స్ ఆల్సో కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ A and B are correct. 24th question. In Sanskrit, tribes are called Jana. The place where they settle is Mahapada. Which sentence is correct? In Sanskrit, tribes are called Jana. It is correct. The place where they settled is Mahapada. It is wrong. ఇక్కడ మహాజనపద రావాలి. సో ఏది కరెక్ట్? ఇప్పుడు A is correct. So answer is only A is correct. A. 25th question. Large groups of valleys and towns were called Mahajanapadas. Most of the Mahajanapadas had a capital city and most of them were fortified. Fortified అంటే బలమైన రాజ్యాలు అని అర్థం ఇక్కడ. సో ఈ 2 సెంటెన్సెస్ కూడా కరెక్టే. Large groups of valleys and towns were called Mahajanapadas. It is also correct. తర్వాత most of the Janapadas had a capital city and most of them were fortified. ఇది కూడా కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఏది ఇక్కడ? బోత్ A and B are correct. C is correct. 26th question. Upanishads have dialogues between the son and father. Upanishad means లిజనింగ్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ కాదు. ఉపనిషద్స్ హ్యావ్ డైలాగ్స్ బిట్వీన్ ద సన్ అండ్ ఫాదర్ కాదు, బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ రావాలి ఇక్కడ.
నెక్స్ట్ ఉపనిషత్ మీన్స్ లిజనింగ్ కేర్ఫుల్లీ, రాంగ్. కరెక్ట్ ఏంటి ఇక్కడ? ఉపనిషత్ మీన్స్ కమింగ్ అండ్ సిట్టింగ్ నియర్, కమింగ్ అండ్ సిట్టింగ్ నియర్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ బోత్ ఏ అండ్ బి ఆర్ రాంగ్. 27th క్వశ్చన్. అగ్రికల్చర్ వాజ్ మేనేజ్డ్ బై బర్తుకాస్. యూజ్ ఆఫ్ ఫ్లగ్ షేర్, ప్లాంటేషన్ ఆఫ్ సాప్లింగ్స్, ఇంప్రూవ్డ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ. విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్? ఓన్లీ బి ఈజ్ కరెక్ట్. అగ్రికల్చర్ వాజ్ మేనేజ్డ్ బై బర్తుకాస్, ఇట్ ఈస్ రాంగ్. ఫార్మర్స్ కదా, సో బి ఈజ్ కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ బి ఈజ్ కరెక్ట్. 28th క్వశ్చన్. Potters made iron pots with designs on them. Carpenters made carts, flags, furniture. ఈ సెంటెన్స్లో ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ అంటే బి ఈజ్ కరెక్ట్. ఓన్లీ బి ఈజ్ కరెక్ట్. కార్పెంటర్స్ మేడ్ కార్ట్స్, ఫ్లగ్స్, ఫర్నిచర్. పాటర్స్ మేడ్ ఐరన్ పాట్స్, ఇట్ ఈస్ రాంగ్. ఓకే. 29th క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ద జనపదాస్ వర్ రూల్డ్ బై కింగ్స్. The kings do not take personal interest in the welfare of the people. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద జనపదాస్ వర్ రూల్డ్ బై ది కింగ్, ఇట్ ఈస్ కరెక్ట్. కానీ బి సెంటెన్స్ రాంగ్ అనమాట. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఏ ఈజ్ కరెక్ట్. 30th క్వశ్చన్. ద టర్మ్ గణ మీన్స్ పీపుల్ ఆఫ్ ఈక్వల్ స్టేటస్. సంఘ మీన్స్ అసెంబ్లీ. సో దీస్ ఆర్ correct. These are both sentence correct. Answer is C. Both are correct. 31st question. In the southern part of the Magadha, there were copper ore deposits. Bimbisara and his son Ajatasattu were the early kings who built the Magadha. First sentence చూడండి ఒకసారి. In the southern part of the Magadha, there were copper ores. ఇది రాంగ్ కదా. మగధ కాలంలో ఉన్నది బయటపడినవి ఏంటంటే ఐరన్. సో ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ రాంగ్. మగధ సామ్రాజ్యాన్ని నిర్మించిన ఎర్లియెస్ట్ కింగ్స్ ఎవరు అంటే బింబిసార అండ్ అతని కుమారుడు అజాతశత్రు. సో బి ఈజ్ కరెక్ట్. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 32 క్వశ్చన్. అలెగ్జాండర్ కేమ్ టు ఇండియా టు కాంక్వర్ ఇట్. His soldiers scared about the vast army of India and refused to fight. ఇది రెండు కరెక్టే కదా. అలెగ్జాండర్ ఇండియాని ఆక్యుపై చేసుకోవడానికి వచ్చాడు. అండ్ హిజ్ సోల్జర్స్ స్కేర్డ్ అంటే భయపడ్డారు. ఇండియాలో ఉన్నటువంటి కింగ్స్కి ఉన్నటువంటి సైన్యాన్ని చూసి వాళ్ళు ఫైట్ చేయడానికి భయపడి వెనక్కి వెళ్ళిపోదామని చెప్పారనమాట. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? బోత్ ఆర్ కరెక్ట్. క్వశ్చన్ 33 చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా చదివి ఒకదానికొకటి మ్యాచ్ అయ్యిందో లేదో చూసుకుని పెట్టాలి. ఇక్కడ చూడండి. ఆర్కియాలజీ. ఆర్కియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ త్రూ ఎక్స్కవేషన్స్. సో 1కి సి వస్తుంది. గణ. గణ అంటే ఏ గ్రూప్ దట్ హ్యాస్ మెనీ మెంబర్స్. సో 2కి డి వస్తుంది. గ్యాంగ్టిక్ వ్యాలీ. 3rd వన్ ఏంటి? గ్యాంగ్టిక్ వ్యాలీ. గ్యాంగ్టిక్ వ్యాలీ అంటే ప్లెయిన్స్ బిట్వీన్ హిమాలయాస్ అండ్ డెక్కన్ ప్లాట్యూ హిల్స్. 4th వన్ హస్తినాపుర. హస్తినాపురం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఢిల్లీని మనం పూర్వకాలంలో హస్తినాపురం అని పిలిచేవారు. సో ఆన్సర్ ఏంటి? ఢిల్లీకి, హస్తినాపురానికి మోడర్న్ ఢిల్లీ. ల్యాండ్ ఓనర్స్. ల్యాండ్ ఓనర్స్ అంటే గహపతీస్ లేదా గ్రహపతీస్. సో ఆన్సర్ ఏది కరెక్ట్ అయింది? అన్నిటికీ ఏది మ్యాచ్ అయింది? ఏ. 4th క్వశ్చన్. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగే. లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్స్. ఎవరిని లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్స్ అంటాం? హెడ్మెన్ ఆఫ్ ది విలేజ్. సి వస్తుంది. బాగా. బాగా అంటే 1/6 ఆఫ్ క్రాప్ టు బి గివెన్ టు ది కింగ్ యాజ్ ట్యాక్స్. సో ఈ వస్తుంది. నెక్స్ట్ 3rd వన్ ఏంటి? కింగ్డమ్. కింగ్డమ్ మీన్స్
టెరిటరీ రూల్డ్ బై ఎ కింగ్ ఆర్ క్వీన్. నెక్స్ట్ మగధ. ఫోర్త్ వన్ మగధ. మగధ మీన్స్ కింగ్డమ్ దట్ స్ప్రెడ్ ఆన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ రివర్ గంగా. నెక్స్ట్ ఫిఫ్త్ సంఘ. సంఘ మీన్స్ ఆర్గనైజేషన్ ఆర్ అసోసియేషన్. సో ఇవన్నీ కూడా దేనికి సరిపోతున్నాయి అంటే బికి సరిపోతున్నాయి. సో ఆన్సర్ ఈజ్ బి. క్వశ్చన్, చూస్ ది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడున్న వాటిలో ఒక్కటి రాంగ్, మిగిలినవన్నీ కరెక్ట్. అదేంటో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. గ్యాంగటిక్ వ్యాలీ రిసీవ్స్ హై రెయిన్ఫాల్ అండ్ ఫెర్టైల్. ఇట్ ఈస్ కరెక్ట్. ఇక్కడ ఎక్కువ వర్షపాతం ఉంటుంది, సారవంతమైన నేలలు ఉన్నాయి. జనపద వేర్ ట్రైబ్స్ వర్ సెటిల్డ్. ఇది కూడా కరెక్టే కదా. ట్రైబ్స్ సెటిల్ అయిన ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తాము? జనపద. ఉపనిషత్స్ పార్ట్స్ ఆఫ్ వేదిక్ బుక్స్. ఇది కూడా కరెక్టే. బ్లాక్ స్మిత్ హూ మేక్స్ పాట్స్. దిస్ ఈజ్ రాంగ్. సో రాంగ్ సెంటెన్స్ ఏంటి ఇక్కడ? ఫోర్త్ వన్. 36th క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా చూస్ ది రాంగ్ స్టేట్మెంట్. గ్రహపతి ఆర్ గహపతి ల్యాండ్ ఓనర్స్. బింబిసారా అండ్ హిజ్ సన్ అజాత్ శత్రు ఎర్లీ కింగ్స్ హూ బిల్డ్ ది మగధ. కరెక్ట్. బుద్ధ అండ్ మహావీర ఫేమస్ టీచర్స్ ఆఫ్ గుప్తా డైనెస్టీ. ఫోర్త్ వన్ అలెగ్జాండర్ ద రూలర్ ఆఫ్ మాసిడోనియా గ్రీస్. అలెగ్జాండరు మాసిడోనియాకి కింగ్. ఇది కరెక్ట్ ఆన్సరు. ఫస్ట్ సెకండ్ కరెక్ట్వే. సో థర్డ్ వన్ ఈజ్ రాంగ్. సో ఆప్షన్ ఈజ్ సి ఈజ్ రాంగ్ అనమాట. స్కల్ప్చర్స్ ఆఫ్ బుద్ధ వాజ్ గివెన్ బిలో టు విచ్ కేటగిరీ ఇట్ బిలాంగ్స్. ఇక్కడ బుద్ధ కాలంలో వచ్చినటువంటి స్కల్ప్చర్ ఒకటి ఇవ్వడం జరిగింది, బుద్ధునికి సంబంధించింది. అది ఏ కాలానికి చెందినదో మీరు చెప్పాలి. మగధ ఆర్ట్, గాంధార ఆర్ట్, గ్రీస్ ఆర్ట్, మహాజనపద ఆర్ట్. ఇది మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 84లో ఈ పిక్చర్స్ ఉన్నాయి. సో పేజ్ నెంబర్ 84 జాగ్రత్తగా చదవండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ గాంధార ఆర్ట్. సో ఆన్సర్ ఈజ్ బి.